మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? మన శరీరంలో మన రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే మనం దాన్ని డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. దీన్నే తెలుగులో మధుమేహం అంటాం. కొలోకియల్ లాంగ్వేజ్లో అయితే కనుక షుగర్ వ్యాధి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఇంకా టెక్నికల్గా వెళ్తే కనుక మా మెడికల్ భాషలో డయాబెటీస్ మెలిటస్ అని చెప్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ మెలిటస్ రాబోయే ముందు ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు అని కనుక చూసినట్లయితే చాలామందికి అసలు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉండొచ్చు. ఈ లక్షణాలు ఏంటి అంటే ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఏంటి అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఒకవేళ కనుక డయాబెటీస్ వచ్చినట్లయితే కనుక మనం తొందరగా ఆ యొక్క సిమ్టమ్స్ సైన్స్ తెలియటం వల్ల ఎర్లీగా పికప్ చేయటం, దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాం అనేది సాధ్యపడుతుంది. అలా కానట్లయితే టైప్ 1 డయాబెటీస్లో కనుక అయినట్లయితే కనుక డయాబెటిక్ కీటోఎసిడోసిస్లోకి చూస్తూ ఉంటాం. టైప్ 2 డయాబెటీస్ కనుక అయినట్లయితే కనుక డయాబెటిక్ కీటోఎసిడోసిస్ రాదు, కానీ వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? టైప్ 2 డయాబెటిక్స్లో పెద్దవాళ్ళల్లో కనుక అయితే కనుక అది ఇంకొక రకమైనటువంటి కోమా, హాంక్ అనేటువంటి కోమా, హెచ్హెచ్ఎస్ అనేటువంటి కోమాలోకి వెళ్ళేటువంటి ప్రమాదం. అట్లా కాకుండా యంగ్స్టర్స్లో మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళలో కనుక చూసినట్లయితే కనుక వీళ్ళల్లో ఉండేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, లేకపోతే మిగతా వాళ్ళందరిలో కూడా ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అని కనుక చూసినట్లయితే అసలు డయాబెటీస్కి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ పాలియూరియా, పాలిడిప్సియా, ఎక్సెసివ్ థర్స్ట్ అని ఏదైతే చెప్తామో అటువంటి సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. దీంతోపాటు నాక్ట్యూరియా అంటే రాత్రిపూట్లు ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం కూడా చూస్తూ ఉంటాం. దీంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో అయితే కళ్ళు బోదరగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా తగ్గు. అంత మాత్రాన అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉంటాయా అంటే ఉండవు. కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉండవచ్చు, అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా కొంతమందికి రావచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనుక్కున్నట్లయితే మీరు ఏం చేయాలి అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడం కోసం అని చెప్పి పరీక్షలు చేయించుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొంతమందికి వెజైనల్ థ్రష్ అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, మగవాళ్ళు అయితే బెల్నోపోస్టైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే కూడా ఈ యొక్క డయాబెటీస్ వచ్చిందా అని చెప్పి జాగ్రత్తగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అసలు కొన్ని సందర్భాల్లో అయితే ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండవు. మరి ఎట్లా బయటపడుతుందంటే రొటీన్ యాన్యువల్ చెకప్లో కానీ, లేకపోతే హాస్పిటల్లో వేరే కారణాల కోసం అడ్మిట్ అయినప్పుడు, అది హార్ట్ అటాక్ కోసం కావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ నుండి కావచ్చు అడ్మిట్ అయినప్పుడు, లేకపోతే సర్జికల్ స్క్రీనింగ్ కోసం అంటే ఆపరేషన్ కోసం అని చెప్పి బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు చేసేటువంటి బ్లడ్ టెస్ట్లో కానీ బయటపడుతుంటుంది. ఇంకా కొంతమందిలో అయితే కనుక వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెకప్ చేయించినప్పుడు ఈ యొక్క బ్లడ్ షుగర్ అనేది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి మరి ఎట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకుండా ఉండేటువంటి ఒక జబ్బుని ఎలా డిటెక్ట్ చేయాలి ఎర్లీ స్టేజ్లో అని కనుక చూసినట్లయితే డయాబెటీస్ రాకముందు ఉండేటువంటి స్టేజ్ని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. అంటే HbA1c 5.7, 6.4 మధ్య కనుక తచ్చాడుతూ ఉన్నట్లయితే మనం ఉండేటువంటి పరిస్థితిని ప్రీ డయాబెటీస్ అంటుంటాం. ఈ ప్రీ డయాబెటీస్ పరిస్థితి ఏంటి? ఈ ప్రీ డయాబెటీస్ అనేది ముందు డయాబెటీస్ కింద మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రీ డయాబెటీస్ కనుక ఒకవేళ వచ్చేసి ఉన్నట్లయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాం హెల్త్ పరంగా. ఒకవేళ మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్స్ కనుక డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే వాటిని వాడుకుంటూ ఉంటాం. అట్లనే ఈ ప్రీ డయాబెటీస్ అసలు ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నని మనం వేసుకొని దాని గురించి డాక్టర్లతో సంప్రదించడం చేసి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ కింద మారకుండా ఉంటుంది. అసలు ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ ఎవరిలో వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుందనేది కూడా మనం తెలుసుకున్నట్లయితే అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి వాళ్ళు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా పీరియాడిక్గా కనుక అంటే సుమారు ఏ సంవత్సరంకి ఒకసారో కనుక స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా అంటే లక్షణాలు ఏమీ లేకపోయినా కూడా ఈ యొక్క డయాబెటీస్ వ్యాధిని ఎర్లీగా పికప్ చేయడం అనేది సాధ్యపడుతుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని కనుక చూసినట్లయితే ఒబేసిటీ అంటే ఊబకాయం లేదా వెయిట్ ఎక్కువగా ఉంటాం,
సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉంటాం. 3 అసలు డైట్ కంట్రోల్ అనేది పాటించకుండా ఉంటాం, ఎట్లా పడితే అట్లా తినేయటం. 4 ఏజ్, వయసుతో పాటు అంటే పెద్దవాళ్ళలో షుగర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఆడవాళ్ళల్లో ఈ ఓవరీకి సంబంధించినటువంటి సమస్య, హార్మోనల్ సమస్య ఏదైతే ఉందో అది కనుక ఉన్నట్లయితే. అలానే ఇదివరకు మీకు గనక ప్రీ డయాబెటీస్ వచ్చి ఉన్నట్లయితే మీకు ఇప్పుడు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే స్లీప్ యాప్నియా, అట్లానే స్మోకర్స్. ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే కనుక ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్లయితే అంటే తల్లిదండ్రులకు కానీ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్కి కానీ డయాబెటీస్ ఉన్నట్లయితే, అలానే మీకు బ్లడ్ ప్రెషర్ కనుక సమస్య ఉన్నట్లయితే అంటే ఎక్కువగా కనుక బీపీ కనుక ఉన్నట్లయితే, హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే కూడా మీకు ఈ యొక్క డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏవి ఉన్నా సరే మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందిలో అయితే జెస్టేషనల్ డయాబెటీస్ అనేటువంటి పరిస్థితి ఉంది, అంటే ప్రెగ్నెన్సీలో మొట్టమొదటిసారి కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాం. అది వచ్చి ఉన్నా కూడా మీకు తర్వాత డెలివరీ తర్వాత డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ జెస్టేషనల్ డయాబెటీస్ లేనటువంటి ఆడవాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఉంటుంది ఆ రిస్క్ అనేది. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒబేసిటీ ఉన్న, స్మోకర్స్ అయినా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, వయసు ఎక్కువగా ఉన్న, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న, ఇలా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకపోయినా కూడా కనీసం సంవత్సరంకి ఒకసారి ఈ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకుంటాం, మీ డాక్టర్ల అడ్వైస్ తీసుకుంటాం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత మీకు అసలు డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డయాబెటీస్ లక్షణాలు ఏంటి, మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. టేక్ కేర్.